సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, వివాహాల విషయానికొచ్చేసరికి ఈ మధ్య కాలంలో కొన్ని అంటే కులాంతర వివాహాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అంటే కుటుంబాల్లో వ్యవస్థ ఎలా ఉంటుంది అనంటే, పెద్దలు కుదిర్చిన సంబంధమైన అన్ని పద్ధతి ప్రకారంగా ఎలా వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళినప్పటికీ, తీరా ఇంక పెళ్లి సెట్ అయిపోయింది, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అన్న తర్వాత, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు కాలం చేస్తూ ఉండడం కానియండి, లేదు అనంటే ఈ పెళ్ళికి ఏదో ఒక ఆటంకం వచ్చి పోస్ట్‌పోన్ అవ్వటం కానియండి, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ వచ్చిన అమ్మాయి అడుగుపెట్టే వేళ విశేషం బాలేదు. ఇట్లాంటి సెంటిమెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ చాలా. అమ్మాయో, అబ్బాయో అంటే వామ్మో! అడుగు పెట్టక ముందే ఇలా జరిగిందేంటి అనేటట్టు ఇలాంటి అపశకునంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మొత్తానికి శుభకార్యం అనగానే ఏదో ఒక ఇబ్బంది రావటం. ఎందుకు ఇలాంటివన్నీ అవుతుంటాయి? ఇదంతా కర్మకు సంబంధించిందా ఏదైనా? లేదు అనంటే అది క్యాజువల్ గానే దాన్ని జరిగింది పితృదోషం అనుకోవచ్చా? అంటారు నాన్న. పితృదోషం పితృదోషం. అంటుంటారు గదా! ఆ! అదే. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ! ఒక ఫ్యామిలీలో ఒక ఏదో వివాహ సందర్భం జరిగింది వాళ్ళ ఇంట్లో. వివాహం జరుగుతుంది. కులాంతర వివాహం జరిగితే వాళ్ళిద్దరిని మందిచ్చి చంపేయడమో, ఇంటికెళ్ళి ఆ పిల్లను చంపేయడమో, ఆ అబ్బాయిని చంపేయడమో ఏవో చేసుంటారు. హ్మ్. ఏ వివాహంలో అయితే ఆటంకం కలిగించారో అది పితృదోషంగా 7 తరాలు వాళ్ళకొస్తాయి. ఆహా! అంటే వివాహం జరగాలి అనుకున్న టయానికే వాళ్ళు ఎవరో చచ్చిపోతారు. హుహు. ఆటంకం జరిగి ఇబ్బందులు కలిగి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడము అట్లా జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంది ఇంటికి పోతారు. వాడు అన్న చంపేశాడు, చెల్లెలు చంపేశాడు, వాడు తండ్రి చంపేశాడని మనం వింటున్నాం కదా! అవును. ఏదైతే ఒక పురుషుణ్ణి హ్మ్. చంపేస్తారో హ్మ్. పితృదోషం అని వస్తుంది. ఆ! తాతను గాని, తండ్రిని కానీ, హ్మ్. కొడుకును కానీ, మేల్‌ని కానీ, ఫిమేల్‌ని కానీ, మేల్‌ను హ్మ్. ఫిమేల్ అన్నా, మేల్‌నైనా హ్మ్. మేల్‌ను మేల్ చేసినా వచ్చే దోషమే అన్నమాట. హ్మ్. అంటే వాళ్ళ జీవితంలో ఆటంకం కలిగించి మానసికంగా, శారీరకంగా హింసించి వాళ్ళ ఆస్తి లేకుండా చేయడం. ఒక బాస్ ఒక అమ్మాయిని ఒక ఒక అసిస్టెంట్‌ను సతాయించాడనుకో, ఆ! లేదంటే ఒక లేడీనే ఉంది వాళ్ళ ఆఫీసులో ఉన్న ఒక మేల్ అసిస్టెంట్ అబ్బాయిని సతాయించిందనుకో, అవును. లేదా ఒక ప్రియుడిని చేసుకొని ఒక అబ్బాయిని సతాయించి పెళ్లి చేసుకొని పో అని వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడనుకో, హ్మ్. ఇలా ఏవైతే తప్పులు మనం చేస్తున్నామో ఆ తప్పులన్నీ కూడా డింగ్ 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 మనకే వస్తాయి. అంటే ఏంది, ఇక్కడ ఒక చిప్ ఉంది. ఆ చిప్‌లో సెల్ ఫోన్ మారితే వచ్చేది 30%. అది కొత్తవన్నీ పాతయన్నీ పోయి నీలో 30% పాతవుంటాయి మేడం అంటారు సెల్ ఫోను. అట్లా నీ పూర్వజన్మ సంస్కారాలు 30 దీంట్లో వస్తాయి. హ్మ్. ఇంకో 30 ఎక్కడి నుంచొస్తాయి? నీ డీఎన్ఏలో వస్తాయి. హ్మ్. ఈ చిప్‌లో. ఇంకో 30 ఎక్కడొస్తది? కరీంనగరా, వరంగలా, కొడైకెనాలా, యూఎస్‌ఆ, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, పూజలు అవన్నీ వస్తాయి. అట్లా ఏదైనా విషయం జరిగింది వ్యక్తికి అంటే ఇది పితృదోషం. ఒక అబ్బాయి ఫోన్ చేసి, "మీరు స్త్రీ పక్షపాతి మేడం. మగోళ్ళకి గూడా కష్టాలుంటాయి గదా! వాటి గురించి మీరు చెప్పరా?" అంటే 3 రోజులు నేను ఆలోచించినప్పుడు నాకు ఈ విషయాలన్నీ బోధపడ్డాయి. ఆ! రియల్లీ ఎప్పుడైతే పితృదోషం జరుగుతుందో బ్లైండ్ అవుతారు. గుడ్డోళ్ళై పుడతారు. ఒక ఫోనొచ్చింది నాకు. వాళ్ళ ఫ్యామిలీలో 3 తరాల నుంచి కళ్ళు కనిపించవంట. చాలా బీద స్థితిలో ఉన్నారు. పితృదోషం అంటే గవర్నమెంట్ జాబ్ ఉండదు. హ్మ్. చదువులు రావు. మగపిల్లల పెళ్ళిళ్ళు జరగవు. జరిగినా పెళ్ళాలు చచ్చిపోతారు. పెళ్ళిళ్ళు కావు. ఇదే పితృదోషము అంటే. ఏ తాతనో సతాయించి వాళ్ళ ఆస్తి లాక్కొనుంటారు. ఏ తాతనో, ఏ నాన్ననో, ఏ భర్తనో నానా ఇబ్బంది కలిగించుంటారు. వాళ్ళకు 7 తరాలు ఈ దోషం వస్తుంది. దాన్నే పితృదోషము అంటారు నాన్న. నా హుహుహు. కాలసర్ప దోషం జరిగింది. నాగుపాము దగ్గరికి పోండి, పాలు పోయండి, క్షమించమని వేడుకోండి. అలా జరిగితే మీ దోషాలు పోతాయి అంటాం కదా! అవును. కొందరి ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగకుండా విజయవాడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, నాకు పెళ్ళి అవ్వటం లేదు. మా ఎన్ని సంబంధాలు చూసినా హ్మ్. మీరు మొన్నెప్పుడో చెప్పారు. మీరు వాకింగ్ వస్తుంటే నాకు చెప్పారు. మా చెల్లెలు పెళ్లి చేసుకుంటలేదంటే ఆమెనేం మీరు ఇబ్బంది కలిగించకండి. ఆమెకు పెళ్లి కాలేదు గదా! మీ మేనత్తకు గూడా పెళ్లి కాలేదు గదా! అంటే నీకెట్లా తెలుసు అని అడిగిండు. హ్మ్. అవును నాన్న, మీ చెల్లెలు
చెల్లెలు చేసుకోదు, మీ మేనత్త చేసుకోదు, నీకు కూడా పెళ్లి సంబంధం కుదరదు. ఆడోళ్ళు మీ ఇంట్లో ఎవ్వరికి పెళ్ళిళ్ళు జరగవు అంటే, మా మేనత్తకు కూడా పెళ్లి జరగలేదమ్మా అని అన్నాడు. అని ఆ హ్మ్. రోజు ఫోన్ చేసి, మా చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా పెళ్లి మీరు ఏం చేయాలి? చెప్పినప్పుడే నేను చేసేసుకున్నాను. అట్లా కొన్ని దోషాలుంటాయి నాన్న. అవి 30% మన జీవితంలో అనుభవించాల్సొస్తుంది. ఆహా! శుభకార్యమని పెట్టుకోగానే కూడా ఎవరో ఒకళ్ళు చనిపోతారు. ఎందుకు? ఒకళ్ళని హత్య చేశారు. భార్యాభర్తలను విడదీశారు వాళ్ళు. హ్మ్. ఆ అబ్బాయి చచ్చిపోతూ, చచ్చిపోతూ కంట నీళ్లు పెట్టుకొని ఎవ్వరికైనా చంపాలనుకుంటే బ్రతకాలని అనుకుంటారు గదా నాన్న! అవును. ఎంతో ఇష్టంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తను ఏది అనుభవించకుండా. హ్మ్. మోసం చేసిండొచ్చు ఒక అమ్మాయి. మోసం చేసి, ప్రేమించి, నటించి ఆ అబ్బాయిని విడిచిపెట్టిపోతే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు. అవును. అబ్బాయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అమ్మా, నాన్నకు దూరమైపోయి ఉండొచ్చు ఆ హ్మ్. పిల్లోడు. హ్మ్. ఎన్నో కష్టాలు. ఒక మేలుని గనక మనం కష్టపెడితే బ్లైండ్ పుడతారు నాన్న 3 తరాలు. హుహు. కంటి దోషాలొస్తాయి. మన అవును. జీవిత కాలంలో కూడా సూర్యుడిది వీక్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకు కన్ను ఆపరేషన్‌లు జరుగుతాయి. హుహు. కంటి జబ్బులొస్తాయి. మనకొకసారి కంటి నురిపిరి వచ్చేది అందరికొస్తుంది ఎలర్జీగా కంటి కురుపు. జబ్బు. కంటి కురుపా అమ్మ? కంటి కురుపులు ఆ! కాదే, కంట్లల్లో చీమొస్తుంది చూడు కలక. కలకలొచ్చింది అందరికి. హ్మ్. చూడకండి వైరస్ అంతా తిరుగుతుందని. అవునవును. అంటే ఈ విషయంలో సూర్యశక్తి వీక్‌గా ఉన్నప్పుడు అలాంటి వైరస్ వస్తుంది. ఓహోహో! సూర్యుడికి సంబంధించింది నాన్న. హ్మ్. కళ్ళు అంటే ఎప్పుడైనా కళ్ళకు సంబంధించిందొస్తే సూర్యుడి దగ్గరగా ఉండి, భూమిలో కాళ్ళు పెట్టి, సూర్యనారాయణ మాకీ జన్మ తెలియదు. ఏ జన్మలో ఎవరు చేశారో మాకు తెలీదు. మట్టిలో కాళ్ళు పెట్టి, ప్రకృతిలో మీరుండి, ఈ సూర్యనారాయణకి 41 రోజులు మీరు వేడుకుంటే కనుక, మీకు తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. హ్మ్. తర్వాత గోధుమలు. ఎప్పుడైతే గోధుమలను తీసుకొని, గోధుమ రొట్టెలు కానీ, గోధుమలు కానీ అందరికి పంపిణీ చేయాలి. హ్మ్. పంపిణీ చేస్తే మీకొక ఆపరేషను అని అంటుంది. ఆపరేషన్ కూడా సూర్యదోషమే. ఉద్యోగం రాకపోవడము సూర్యదోషమే. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేది సూర్యదోషమే. అవును. ఆ దోషము ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే. ఈ ఓహో! విశ్వంలో దానికి ఏది తప్పదు. కాబట్టి మీరు ప్రస్తుతమున్న పొజిషన్‌ని ఒప్పుకోవాలి. సూర్యభగవానుడా, నాకు తెలియదు మంచి చేశామో, చెడు చేశామో, మా తాతలు చేశారో, నేను చేశానో నాకు తెలీదు. ఈ జన్మలో ఈ ప్రెజెంట్‌లో నేనున్నాను. ఈ ప్రెజెంట్‌లో నేనున్నాను. మా తప్పులు క్షమించండి. హ్మ్. మేమెవరినన్నా పొరపాటున తప్పు చేసి మాలో అహంకారం పోయింది, ఈర్ష్య పోయింది. మా ఇంట్లో పెళ్ళనగానే ఎవరో ఒకళ్ళు చనిపోయి వివాహాలకు ఆటంకం కలిగి ఏదో రకంగా వివాహాలు నడిపిస్తున్నాం. ఇక ముందు తరాలకు కూడా జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవ్వరినైతే మీరు కష్టపెట్టారో ఇప్పటిదాకా మా ఈగో నశించిపోయింది. ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, నానా హింసపడ్డాము, బాధలు పడ్డాము. ఇంక మాలో అహంకారం పోయింది. ఇప్పుడు మీకు సంపూర్ణమైన కృతజ్ఞత కలిగి ఉన్నాను. హ్మ్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 41 రోజు ఇలా ప్రేయర్ చేస్తే ఆ దోషం పోతుంది. అంటే ఈ విశ్వము మీరు చేసిన తప్పును యాక్సెప్ట్ చేసి క్షమించగలిగే గుణం ఉంటుంది విశ్వానికి. ఆ! విశ్వానికి చెప్పే భాష డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ భాష తెలియాలంటే ఈ 12 సూత్రాలు మీకు తెలియాలి. అంతే రహస్యం. కాబట్టి ఏం చేసినా ఒక పురుషుడిని మోసం చేసే వచ్చేదే పితృదోషం. పితృదోషము. దానికే బ్లైండ్. హ్మ్. అంతేనా? అంటే ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టినా అది పితృదోషంగా మారుతుందా అమ్మ? పురుషుడికి మాత్రమే. పురుషుడికి మాత్రమే. పురుషుడిని కష్టపెడితే, హ్మ్. పురుషుడిని హింసిస్తే, పురుషుడిని హారాస్ చేస్తే, హుహు. అతను మానసికంగా ఎంత బాధపడ్డాడో అంత బాధ మనం పడాలి. ఓహ్! ఏదో రకంగా ఏదో కాదు. రకంగా. పెళ్ళిళ్ళు కాకుండా ఉండడం గానీ, ఉద్యోగాలు అప్పుల పాలైపోయినాము, అవును. మా ఫ్రెండ్స్‌కి అందరికి అప్పులిచ్చినాం, మళ్ళీ నాకిస్తలేరు. ఇవన్నీ దోషాలే. హ్మ్. హ్మ్. ఎప్పుడో ఒక ఓకే. బాయ్‌ని మీరు మోసం చేసుంటారు. ఆ! అట్లా. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేయడం. ఏదో జరిగి ఉంటది. హ్మ్. జరిగితేనే ఇవాళ మీరు అనుభవిస్తారు. లేకపోతే లేదు. కానీ హ్మ్. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే దోషం పోతుంది. ఆహాహాహా! అది రహస్యం. ఒప్పుకోవాలి తప్పుని. ఒప్పుకోవాలి. హ్మ్. నేను దీనిని ఆరోగ్యం బాగలేదు. యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. వివాహ బంధంలో నాకు ఇబ్బందులు కలిగింది. యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. ఆర్థికంగా నేను బాగా బలహీనం. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇవాళ నా రిలేషన్‌షిప్ దెబ్బతింది. యాక్సెప్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో అంటే మనం ప్రెజెంట్ పొజిషన్‌ని యాక్సెప్ట్ చేస్తే హ్మ్. ఒక చోట రాత్రి, ఒక చోట పగలు. ఇంత బాధ నువ్వు పడుతున్నావో మళ్ళంత పగలుంటది. ఈ దీంట్లో ఉండి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మా జీవితం ఇంతే ఏడుస్తూనే ఉంటే నీకు హ్మ్. జీవితం మారదు. నేను మార్పు నాలో సహజం. రాత్రి పగలులాగా నా చీకటి పోయి నాకొక మంచొస్తుంది. ఈ అనంత విశ్వం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నమ్మకము, విశ్వాసం నీలో ఉండాలి. హ్మ్. ఉంటే మనకన్నీ జరుగుతాయి నాన్న. హ్మ్. అమ్మ మీరు గతంలో మెంటల్లీ డిజేబుల్డ్ స్కూల్ రన్ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటుగా. అంటే ఎంతోమంది పిల్లలకి మీరు ఒక రకంగా వాళ్ళని అంటే బాగు చేయటానికి ప్రయత్నాలు చేయటము, కొంతమంది కొంచెం మెరుగవ్వటము, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గతంలో. కానీ అసలు అంటే వాళ్ళు పడ్డ బాధ,
మామూలు బాధ కాదు అది అసలు. ఆ పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా అంటే ఒక అవును. చైల్డ్ అలా అవును. ఉన్నారు అని అంటే, అవును. అంటే పిల్లలు ఇంట్లో మంచిగా చకచకా అల్లరి చేస్తూ, గంతులేస్తూ, నవ్విస్తూ, సతాయిస్తూ ఇవన్నీ ఉంటేనే ఎంత సందడిగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఇలా ఉన్నారు అని అంటే అసలు ఆ బాధ మామూలుగా ఉండదు. అబ్బబ్బబ్బా! అసలు ఎందుకు? అంటే ప్రతి తల్లిదండ్రులు గూడా మంచి పిల్లలు, మంచి సంతానం కలగాలనే కోరుకుంటారు. అవును. మరి అయినా ఎందుకు ఇలాంటి పిల్లలు కలుగుతున్నారు? అసలదేదైనా దోషం వల్లా? లేకపోతే ఏంటమ్మా దాని గురించి తెలియజేయండి? ఖచ్చితంగా దోషమే నాన్న. ఏం దోషం జరుగుతుందంటే, ఏదో ఒక జన్మలో ఒక తల్లిని కానీ, అమ్మమ్మని కానీ, ఒక కూతురిని కానీ, హ్మ్. ఒక స్త్రీ అంటే ప్రేమించిన అమ్మాయిని కానీ, భార్యను కానీ, హ్మ్. ఒక స్త్రీని ఎవరినైనా బాసులో ఆడవాళ్ళుంటే ఆడవాళ్ళని కానీ, హ్మ్. పార్ట్నర్ ఇద్దరు బిజినెస్ చేస్తుంటారు. ఒక ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఆ! ఆడవాళ్ళని మోసం చేసినప్పుడు, హ్మ్. వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినప్పుడు, హ్మ్. వాళ్ళు మానసికంగా వాళ్ళ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఎన్ని రోజులు వాళ్ళు బాధపడ్డారో అన్ని రోజులు మన మనసు బావుండదు. అంటే ఏంటి, ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు అంటే అట్లా వాళ్ళల్లో ఎన్నో ఎన్నో తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డ్ వాళ్ళేమంటారు జీన్స్‌లో వచ్చింది ఇది. అందుకే డిజేబుల్డ్ వాళ్ళే ఆ! పుడతారు వాళ్ళ ఇంట్లో. జీన్స్ మేనరికాలు అంటారు. పెళ్ళిళ్ళు డీఎన్ఏ, చేసుకున్నా డీఎన్ఏ అంటుంటారు. అవును. అంటే దీనికి 200 రీజన్లు ఉంటుంది. డీఎన్ఏలో వచ్చింది ఏదైతే ఇదుందో, ఆ! అంటే ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళ ఇంట్లో డిప్రెషన్ లోనైన వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్. అంటే మనసు మాత్రమే బుర్ర గిర్ర అంతా బానే ఉంటుంది. బుర్ర ఒకటే ఉండదు. దాన్నే మానసిక వికలాంగత అంటారు. హ్మ్. మానసిక వికలాంగులో డమ్ అండ్ డెఫ్ ఉంటారు, బ్లైండ్ ఉంటారు, ఆటిజం ఉంటారు, సెరెబ్రల్ పాలిసీ ఉంటారు. ఇన్ని రకాలుగా ఉంటారు అవును. నాన్న. అయితే మేము వాళ్ళను కూడా బాగు చేసి 35 సంవత్సరాలు రన్ చేశాను. హ్మ్. అప్పుడు చాలా బాధపడేదాన్ని నేను. అయితే బాధపడడం కాదు, బాధను నివృత్తి చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలి నాన్న. అవును. ఎవరమైనా అంతే. నిజమమ్మా. జరిగిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చెయ్యి ఇరిగిపోయిందనుకో ఎలా ఒప్పుకుంటామో, హ్మ్. మానసిక వికలాంగత జరిగింది యాక్సెప్ట్ చేయాలంతే. హ్మ్. దాంట్లో ఏమవుతుంటే తల్లి గాని, తండ్రి గాని ఎవరో ఒకళ్ళ దగ్గరుండి వాళ్ళు ఎక్కువ డిప్రెషన్‌కి అవుతారు. నా పిల్లగాడు ఇలాగా అంటే వాళ్ళ అంతఃపూర్వం జన్మలో ఎవరినైతే స్త్రీని కష్టపెట్టారో వాళ్ళకి ఎప్పుడు మనసు కొంతమంది అంటారు ఫోన్ చేసి, "మేము చాలా అంత రిచ్చు, మంచిగా బాగున్నాము. మంచి మంచి నా మనసెప్పుడు బాగుండదమ్మా" అంటారు కొంతమంది. కొంతమంది మా పిల్లలు ఇంటర్మీడియేట్‌కొచ్చిందాకా బాగున్నారు. అప్పుడే డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. హ్మ్. ఉద్యోగం చేస్తూ ఫారెన్‌లో ఉన్నారు. మంచిగా మొన్ననే డిప్రెషన్‌లోకెళ్ళిపోయినారు. మా హ్మ్. అమ్మాయి మొన్నటిదాకా హాస్టల్‌లో ఉంది. ఎంబీబీఎస్ చేసింది. ఇప్పుడు డిప్రెషన్‌లోకెళ్ళిపోయిన పిల్లలు. హ్మ్. అంటే ఏ టైంలో ఒక స్త్రీని ఎప్పుడైతే మీరు ఎంత పర్సెంటేజ్ బాధ పెడతారో, అంత పర్సెంటేజ్ మనం అనుభవించాల్సిందే నాన్న. అంటే అదొక్క జన్మది ఇది కాదు. ఇది మాతృదోషము అంటారు. అంటే కొన్ని ఈ జన్మలని బట్టి జన్మలో ఉండొచ్చు, పూర్వజన్మలో టైం ఎప్పుడొస్తుందో ఆ టయానికి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. హ్మ్. ఖచ్చితంగా నీవు గాని, నీతో ఉన్న నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని చంపేశారనుకో, అత్తో, మామో ఇంకెవరో వాళ్ళు ఎంతమందున్నారో, హ్మ్. ఒక భ్రూణ హత్యలు చేస్తారు. కడుపుతో ఉన్నప్పుడే అబార్షన్స్ ఫస్ట్. చేయిస్తారు. ఒక డాక్టర్ అమ్మ చేయి గూడా ఉంటుంది అందులో. ఆమెకు కూడా పర్సెంటేజ్ పడుతుంది. ఓహ్! కాబట్టి ఎంతమంది ఒక బిడ్డ పుట్టింది. హ్మ్. వాళ్ళ పనమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడో చెత్తలో, గుట్టలో పడేసొచ్చారు. ఒక స్త్రీని చంపేశారు. ఇంక వాళ్ళకి జన్మలో పిల్లలు అంటే పుట్టరు. చేసిన వారికి, పిల్ చేయించిన వారికి, సహాయం చేసిన వారికి ఇ అందరికి వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో మీ యూట్యూబ్ ఛానల్సులున్నాయి గదా! నెగటివిటీ ఇచ్చి ఎంతమందికి పంపిస్తారు. ఎంతమంది నెగటివిటీ ఫీల్ అయ్యారో ఆ బ్యాడ్ అంతా మీ ఛానల్‌కొచ్చేస్తది. హ్మ్. ఇలాగే కొన్ని మంచి విషయాలు, దేవుడి విషయాలు, సమాజానికి పనికొచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వీడియోలు మీరు ఎంతమందికి పంపిస్తే, ఆ వ్యక్తి ఎంతమందికి వాటిని పాస్ ఆన్ చేస్తాడో, అతను కోరుకున్నప్పుడు ఈ విశ్వం ఆ ఎనర్జీని గూడా అతనికిస్తుంది. ఓహ్! ఇది రహస్యం. హ్మ్. కాబట్టి ఎనర్జీ ఇదంతా. దేవుడన్నా ఎనర్జీనే, మనం చేసిన పని పుణ్యము, పాపము ఏదైనా ఒక ఎనర్జీనే. అవును. ఎట్లా పుణ్యము, పాపము ఎట్లా తెలుస్తదని నువ్వు నన్ను ఇంకో క్వెషన్ గూడా అడగొచ్చు. అవును. అవును. ఎట్లా తెలుస్తుంది? మాకు అవును. తెలవకుండా తప్పు చేసింది. అంతే. తప్పకుండా ఆడపిల్ల పుడితే తను బాధపడ్డది. హ్మ్. అందుకని ఆ అమ్మాయి తప్పు చేసింది. హ్మ్. తనలాగా తన బిడ్డ జీవితం ఉండకూడదని ఉండొద్దని. చంపేసింది. ఆ! అంతేగాని ఆమె నిజంగా తెలవదు గదా ఆమెకు. అవును. ఈ సూత్రం తెలవదు గదా! అవును. ఇప్పుడు ఒక పిల్లగాడు తెలివి లేకుండా ఓ పిల్లగాడు పైనుంచి దూకాడు. వాడు కింద పడతాడు. హ్మ్. ఒక ప్రొఫెసర్, ఐఐటీ ప్రొఫెసర్ వాడికి భూమి ఆకర్షణ శక్తి అంటే తెలుసు. వాడు గూడా దుంకినప్పుడు వాడు గూడా కింద పడతాడు. హ్మ్. తెలవనోడు కింద పడతాడు. తెలిసినోడు తెలిసినోడు గూడా కింద పడతాడు. పడతాడు. ఈ విశ్వం గూడా అంతే. నువ్వు తెలిసి తప్పు చేసినా, తెలవక తప్పు చేసినా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అందుకనే నాన్న నేను చెప్తున్నాను. హ్మ్. విశ్వ నియమాలను 12 మనం తెలుసుకుంటే, మన థాట్ ఫీలింగ్‌ను చేసుకుంటే, మన జీవితమే మారిపోతుంది బంగారు తల్లి. హ్మ్. మన మాటనే కాదు,
ఇప్పుడు మనం ఎవరింటికన్నా మనం వెళ్తాము. ఏదో మన సంసారంలోనే మనం ఎన్నో చూస్తుంటాం. అంతా మంచి ఎంత కష్టపడి చేసినా ఒక్క తప్పు చేస్తే చూసినావని ఇంట్లో వాళ్ళందరూ కలిసి మనం తిడతారు. ఆ! ఆ చిన్న తప్పుని పెద్ద తప్పుగా తీసి మనం భూతద్దంలో తిడతారు. అవును. దానికి కారణం ఏంటో తెలుసా? హ్మ్. వాళ్ళల్లో మనం హైలైట్‌గా మంచిగున్నామన్న ఈగో ఎప్పటినుంచో మనసులో ఉంటుంది. తొక్కి పెట్టుంటారు. తొక్కి పెట్టుకొని ఉంటారు. చిన్న తప్పు దొరకగానే చిన్న పిల్ల గూడా అంటుందే, ఎల్‌కేజీ పిల్ల గూడా స్కూల్‌లో టీచర్ నువ్వు తప్పు రాసినావు అంటుంది. దాని బొంద దానికి ఇంకా అక్కడికి ఏబీసీడీలు ఇంకా రానే రావు. అది ఈ చూసి ఏ అనుకోని టీచర్ నువ్వు ఈ రాసినావు అంటుందది. అంత చిన్న పిల్ల గూడా. ఆ! అంటే ఎదుటి మనుషులు తప్పులెంచడం ఎంత ఈజీనో, మన తప్పును మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చాలా కష్టం. హ్మ్. కాబట్టి ఏం చెప్తాను, ఏదైనా భార్య ఇడిచిపెట్టిందనుకో, ఆ భార్యని నువ్వు పిలుచుకొసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడా? అనడు. ఎంత అహంకారం వదులుకొని ఒక పార్ట్నర్ బిజినెస్ చేశాడు. వాడు కోట్ల రూపాయలు నీకు న ముంచిపోయాడు. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. నేనేమంటున్నా, వాడిని నీకు అంత ఆత్మ ముందుకు పిలుచుకొనొచ్చి, సో థ్యాంక్ యూ నేను నిన్నెప్పుడో మోసం చేశాను కాబట్టి, నువ్వు నన్ను మోసం చేశావు అని అనాలి. అనడం అంత నేను ఎవరంటారమ్మా? చెప్పినంత ఈజీ సాధ్యం. అనకపోతే నీకు విశ్వం ఎక్స్‌క్యూజ్ చేయదు. ఎక్కడికక్కడికి ఇంకా ఈగోలు అంటే ఎక్కువైపోతుంటే. మైనస్ నుంచి నీ దగ్గర నుంచి మైనస్, వాళ్ళ దగ్గర నుంచి మైనస్ వచ్చినప్పుడు ప్లస్‌గా మారిపోయి నీది నీ కర్మగా మారుతుంది. హ్మ్. ఏమ్మా! ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో డైవర్స్ జరిగింది. ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అది కూడా డైవర్స్ అవుతది. మూడోది చేసుకుంటది. అది కూడా డైవర్స్ అవుతది. ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా వాడు. ఓహ్! ఈ అమ్మాయిని కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు నాకు కుదరలేదు. హ్మ్. కాబట్టి మనం విడిపోయాము. నీ వల్ల నాలో అహంకారం పోయింది. ఇంకో అమ్మాయి దగ్గర తలొంచుకోవాల్సొస్తోంది నేను. కదా! అంతే. అని ఒప్పుకున్నప్పుడు ఆ అబ్బాయి జీవితం ఒక పార్ట్నర్ అతన్ని మోసం చేశాడు. మోసం చేసినప్పుడు కూడా ఇదే హ్మ్. నాలో తినడానికి గూడా లేదు. నా హ్మ్. భార్యకు, పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి. నేనెంత రిచ్‌గా ఉన్నానో నీకు తెలుసు. మోసం చేశావు నన్ను. అవును. కానీ నీకెప్పుడో బాకీ ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ అని అనుకుంటే ఇంకోడు ఇతన్ని మోసం చెయ్యడు. హ్మ్. అతని మనసే మారి ఇతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బు తెచ్చి ఇవ్వగలిగే అవకాశాలుంటాయి. ఆ! అంటే థాట్ ఫీలింగ్ ఎక్స్‌చేంజ్ జరుగుతుందిక్కడ. ఏ థాట్‌ని అయితే నువ్వు చేస్తావో అదే థాట్ ఈ విశ్వానికి మంచి, చెడు నువ్వు ఎవరినంటున్నావో తెలీదు. ఎవరో ఒక అమ్మాయొచ్చి ఒక అబ్బాయిని చాలా కష్టపెట్టింది. ఈ అబ్బాయి వాళ్ళ పుట్టింటోళ్ళు, తల్లి, తండ్రి, చుట్టాలు అందరూ ఆ అమ్మాయిని ఆడిపోసుకుంటున్నారు. హ్మ్. అంటే ఎంత నెగటివిటీ వాళ్ళిస్తున్నారో, ఆ అమ్మాయిని ఈ అబ్బాయి ఏం చేశాడో వీళ్ళకి తెలీదు. అవును. మోసం చేశాడు అని మాత్రమే ఈ అమ్మాయికి వీళ్ళ ఫ్యామిలీలో తెలుసు. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి దగ్గర నుంచి మైనస్, వీళ్ళ దగ్గర నుంచి మైనస్. ఈ కుటుంబం మొత్తము ఇబ్బందుల పాలవుతారు. ఓహ్! మైనస్ ఇంటూ మైనస్ ప్లస్‌గా మారుతుంది నాన్న. హ్మ్. కాబట్టి మనం ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నా, ఎవరితోటైనా ఇబ్బంది కలిగినా, నేను చెప్పినంత ఈజీ కాదు కానీ, హ్మ్. మన అహంకారాన్ని తగ్గించుకొని, నిన్ను రోడ్డు మీద ఈడ్చి కొట్టాడెవడో, వాడిని పిలుచుకొనొచ్చి ఆత్మను ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ రా అనాలంటే ఎంత కష్టం నాన్నా! నువ్వు 100 మందిలో అవమానపడ్డావు గదా! హ్మ్. అయినా సరే మనం ప్రేమ, కృతజ్ఞత అనేది ఎప్పుడైతే మన హృదయంలో పెంచుకుంటాం. ఈ మాతృదోషాలు, పితృదోషాలు, ఎక్స్ దోషాలు, వై దోషాలు మనని ఏమీ చెయ్యవు నాన్న. హ్మ్. ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ మనలో కలిగినట్టయితే మనకు మాత్రం మనం ప్రెజెంట్ ఉన్న జీవితాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఏ దోషాలు మనకు అడ్డు రావు. హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఇంకా తెలియకపోతే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు పుస్తకం కొనుక్కొని చదవండి. విశ్వం తెలుసుకోండి. తెలుసుకున్న మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు మీరే ఓహో! నేను చదువుకున్న దాంట్లో ఈ జ్ఞానం నాకుంది. హ్మ్. నాకు ఏం తప్పు చేశాను? హ్మ్. మనకి మనమే ఆలోచించుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. అంతే. దీనికేం శాస్త్రాలు చదవక్కర్లేదు. హ్మ్. ఏ పూజాల దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. గ్రహచారాలు చూడు నాయనా అని ఒక జాతకం చెప్పేవాడి దగ్గర కూడా ఎళ్ళక్కర్లేదు. గ్రహాలు మనలోనే ఉన్నాయి. ఆలోచన మనలోనే ఉంది. ఈ విశ్వం మనతోటే ఉంది. అవును. మనం తప్పుని యాక్సెప్ట్ చేస్తే విశ్వం మనకన్నీ మంచిది. సంకష్టహర చతుర్థి అంటే మనం ప్రతి మాసంలో వచ్చినప్పటికీ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఇస్తూ ఉంటారు. ఉంటాం. అవును. విశేషంగా ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి 2026లో అవును. రాబోతున్న ఫస్ట్ మొదటి మొదటి పండగ. నెలలో జనవరిలో రాబోతున్న ఆ! మొదటి సంకష్ట చతుర్దశి. అవును నాన్న. మరి ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి? అంటే కొంతమంది ఇప్పటివరకు అసలు ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని ఆచరించని వారుంటారు. అవును. కొంతమంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళుంటారు. ఎవరైనా చెయ్యొచ్చా? అసలు ఏ రకంగా చేయాలి? అంటే చేస్తున్న వాళ్ళు కొంతమంది ఒక నియమ నిష్టలతో ఇది ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తారు. చేయాలి అనే అవును. విధంగా ఉంటుంది. పద్ధతులు మరి పెట్టుకుంటారు. ఆ పద్ధతులు పెట్టుకుంటేనే చేయాలా ఈ విధానము? దాని గురించి. ఏం లేదు నాన్న పెద్దవాళ్ళు మనల్ని బాగా బెదిరిచ్చారు. హ్మ్. కొంచెం ముదురులం గదా మనం.
అతి చేష్టలు అందుకని చేస్తూ కొంచెం ఉంటామని. ముదురులం అయిపోతున్నాం రాను రాను. ఆ! ఇంకా మా జనరేషన్ తర్వాత మీ జనరేషన్, ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ సంకటం లేదు, హరణ లేదు. ఏమిడిది ఊరికి ఏమేమో చెప్తున్నారు అంటున్న ఆ! అదే స్థితి ఉంది ఇప్పుడు రాను రాను అవునమ్మా. అంటే జనరేషన్‌కి. ముఖ్యమైన పండుగలు తప్ప ఇవన్నీ ఏ ఏమి కూడా ఇవి ఏమిటి పట్టించుకోకుండా. దానికి ఆంతర్యం రహస్యాలు తెలిస్తే హ్మ్. ఒక అబ్బాయి నన్నొచ్చి అడిగాడు. "ఏమమ్మా విశ్వ నియమాల పుస్తకము హ్మ్. చదువుకోమన్నారు. ఎవరు చదువుతారు? మీరు సమ్మరీ చెప్పండి మేము వింటాం." ఇదేదో బావుందమ్మా. సమ్మరీ చెప్పండి ఆ! వింటాము అని అన్నాడు. ఆ! అంటే సమ్మరీ చెప్పడం ఏంటి అని నా మనసులో అనుకున్నాను. ఆ! నిన్న ఒక కాలేజీ లెక్చరర్ వచ్చి ఒక 10 పుస్తకాలు కావాలని అడిగింది. అంటే సరే అమ్మా 10 పుస్తకాలు ఎందుకు అని మా లెక్చరర్స్‌కి ఇచ్చి చదువుకొని సమ్మరీ పిల్లలకి చెప్తారు అని అన్నది. ఆ! ఎంత కోయిన్సైడ్ అయింది చూడండి. ఆ ఆ! అబ్బాయి అడగడం ఏంటి, ఈవిడే ఆ! ప్రిన్సిపల్ వచ్చి 10 పుస్తకాలు తీసుకెళ్ళి మేము సమ్మరీనే పిల్లలకి చెప్తాము. ఇప్పుడు హ్మ్. చదువుకునే ఓపికలు లేవు పిల్లలకి. ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు. ఏంటమ్మా అసలు విశ్వ నియమాలు చదవమని మీరు చెప్తున్నారు. ఎవరికి ఓపికలున్నాయి? అసలు చదవనే చదవరు ఎవరు. అంటే హ్మ్. మా అమ్మాయిలు గూడా అన్నారు నాన్న. మా అల్లుళ్ళు గూడా అన్నారు. అవును. ఇప్పుడేదో యూట్యూబ్‌లో పెడితే మేము వింటాము. సబ్జెక్ట్ అంతా వాయిస్ ఆ! రికార్డ్ చేయండి వాయిస్‌లో. గానీ పుస్తకాలు ఎవరు చదువుతారు? అందులో తెలుగు ఎవరికొస్తుంది? అసలే రాదు గదా! అలాని మా మా పిల్లలే అన్నారు నాన్న. బయటి ఆ! వాళ్ళే అనుకోవడం కాదు. నిజంగా చదవటం లేదు. చదవటం లేదు అనంటే ఆ అబ్బాయి అడిగితే హాట్ కేకుల్లా 3000 కాపీలు అమ్ముడుపోయాయి నాన్న. చూడు మరి. పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు గూడా అన్నారు. ఒక 500 ఎయమ్మా ఎవరు చదువుతారు ఈ రోజుల్లో. హ్మ్. చదివే వాళ్ళు ఎవరున్నారు? ఎన్నేసారమ్మా మొత్తం? పుస్తకాలు ఫస్ట్ ఒక 1000 కాపీలు వేశాను. ఒక నెలలో అయిపోయాయి. హ్మ్. మళ్ళీ ఇంకో 1000 కాపీలు వేశాను. ఇంకో నెలలో అయిపోయాయి. హ్మ్. ఇంకో 1000 వేశాను అయిపోయినాయి. హుహు. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్‌లో నేను ఇంకో ప్రింట్ చేయించాల్సిన అవసరం వచ్చింది. ఆహాహా! దానివల్ల నాకు అర్థమైందేంటంటే, ఆ అబ్బాయికి నేనిచ్చిన ఆన్సర్ అదే నాన్న. హ్మ్. ఎవరికైతే నీడ్ కలుగుతుందో, ఒక సూత్రం 12 సూత్రాలున్నాయి దీంట్లో మీరు అవును. చదవండి అన్నాను. 12 సూత్రాలు రోజొకటి మీరు చదువుకోండి. హ్మ్. దానికి అనుబంధంగా శీర్షికలు చదువుకోండి. అవును. 15 రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది మొదటి భాగం. మొదటి భాగం. మొదటి హ్మ్. భాగం. దాంట్లో రెండో భాగం అవసరం ఉండదప్పుడే. హ్మ్. చేస్తే జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చిన వ్యక్తి, నాకే ఎందుకీ కష్టం వచ్చింది? నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక ఆమె ఫోను చేసి, "నా కొడుకుకు నేను పుస్తకం కొనివ్వాలనుకున్నా, వాడు చదువుతాడా? నా బిడ్డకి ఇన్ని కష్టాలొచ్చినాయి. నీ బిడ్డకి చెప్పినా, కొడుకుకి చెప్పినా, కోడలికి చెప్పినా, పక్కింటి ఆమెకి చెప్పినా, మీ చెల్లెలికి చెప్పినా వినరు. అవును. వాళ్ళకు వాళ్ళే నాకీ సమస్య ఎందుకొచ్చింది? నాకు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమొచ్చింది. నాకే ఎందుకు ఉద్యోగం రావటం లేదు? అవును. నాకే ఎందుకీ అనారోగ్యాలొస్తున్నాయి? నన్నే ఎందుకు ఇంతమంది బ్లేమ్ చేస్తున్నారు?" హ్మ్. ఎవరికి వాళ్ళు తమకు కష్టమొచ్చినప్పుడు ఆలోచించుకుంటే, గురి చూసి ఆలోచించినప్పుడు గురువు లభిస్తాడు అంటే పుస్తకం లభిస్తదని అర్థం. అవును. ఆలోచన తనకి తాను చూసినప్పుడు గురువు అంటే గురి చూసి ఆలోచిస్తాం. మన ఇంటర్నల్‌గా ఆలోచిస్తాం. మన గురించి మనం ఆలోచించుకుంటాం. ఆలోచించుకుంటున్నప్పుడు ఓహో! ఏదో ఆంతర్యం ఉంది గదా! అని అప్పుడు తెలుసుకోవడం మొదలుపెడతాం. హ్మ్. అలాగే వినాయకుడు గూడా సేమ్ సంకటహర చతుర్దశి గూడా ఈ అవును. పుస్తకములో ఉన్నటువంటి దాంట్లో. ఈ పుస్తకంలో విశ్వంలో భూమి ఉంది. విశ్వంలో భూమి ఉంది. మనలో కూడా భూమి ఉంది. అవును. తర్వాత నీరుంది, సూర్యుడున్నాడు, గాలుంది. అది అందరికి తెలిసినటువంటి విషయం. మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పుకుంటే నీకు నాకిద్దరికి బోర్ కొడతది. వినే ప్రేక్షకుడికి బోర్ కొడతది. అవును. భూమితో అనుబంధం ఉండడానికి పూర్వీకులు మనకేం జెప్పారు? వినాయకుడి పూజ కంపల్సరీ నాన్న ఆ! చెయ్యండ్రా బాబు అని జెప్పారు. అవును. వినాయకుడి పూజ చెయ్యండి అనంటే మనం రెడీమేడ్‌గా వినాయకుడిని పెట్టి బ్రేక్ డాన్సులు పెట్టి, నేను ఈ రంగురంగుల పార్టీలో వినాయకుళ్ళు. నేనింకో పార్టీ వాడిని, ఈ గల్లీలో వినాయకుడు, ఆ గల్లీలో మట్టిలో మాత్రం మనం చేతులు మట్టి తగిలి అబ్బెబ్బెబ్బే! మట్టి తగిలించుకున్నావే తుడుచుకో అంటే ఆ మట్టి ఏదో మనకు తప్పయినట్టుగా మనం హీనభావంతో చూస్తున్నాం నాన్న. అది హ్మ్. తప్పు. ఎందుకంటే మట్టి అనే భావన మనలో లేకపోతే, ఆ స్పర్శ లేకపోతే మీకెవరో రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో ఉన్నారు ఫోను చేస్తారు ఎప్పుడైనా. "ఏమో ఇప్పుడు నేను గుర్తొచ్చానా ఇన్నేళ్ల తర్వాత" అని నువ్వెలా అంటావు? అవును. అలా మట్టితో మనకు అనుబంధం లేకపోతే మనలో ఉండే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. ఓహోహో! మట్టి తత్వం మనలో లేకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా మట్టిలో నడవమని చెప్తున్నాను నేను అందుకని. హ్మ్. ఎప్పుడు ఆ మట్టితో మనం స్పర్శిస్తేనే కదా! అవును. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే స్పర్శతో కదిలి నా బంగారు కొండ అంటే మా అమ్మ నన్ను టచ్ చేసిందని ఆ స్పర్శనే ఎంత గొప్పగా ఉంటది. అవును. అలాంటిది మనకి ఎంత కష్టమొచ్చినా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూదేవిని ప్రార్థించండి. కన్నీళ్లు పెట్టుకొని ఏడవండి. ఆ భూమి స్వీకరించి నీకు మంచి జీవితం ఇస్తుంది. హ్మ్. ఆంతర్య రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. హ్మ్. అదే విశ్వ నియమాలలోని విశ్వ రహస్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. ఏంటి నాన్న అంటే భూమిలో కాళ్ళు పెట్టుకొని అనుబంధాన్ని కలిస్తే మనకు రిలేషన్‌షిప్ ఉంటది. హ్మ్. మనమైతే ఫ్రెండ్స్‌కి ఎవరికైతే ఫోను చేయకుండా ఎప్పుడో కనపడ్డప్పుడు ఫోను చేసావులే బాగుంది అన్నప్పుడు మనలో ఏమవుతుంది స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. ఆ! మూలాధారం క్లోజ్ అయినప్పుడు. పైల్స్ ఒస్తాయి. కిడ్నీలో స్టోన్స్ ఒస్తాయి.
స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. ఒంటరిగా ఉండాలనుకుంటారు. ప్రతి చిన్న విషయానికి నేను చేయగలనా అనే భయం ఒకటి మనలో వస్తుంది. ఇవాళ జనరేషన్‌కి ఇప్పుడు జరిగినటువంటి మాటల్లో ఇదే కారణం. హ్మ్. కాబట్టి వినాయకుడిని మట్టితో చేసి మనను పూజ చేయమన్నారు. విగ్రహాన్ని ఎలా ఇచ్చారు? మట్టితో మనం చేసి గరిక 11 వెయ్యండి అని అన్నారు. అవునమ్మా. అప్పుడు ఏమన్నారు? పెళ్లిలో, గృహప్రవేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందు వినాయకుడి పూజ చేసిన తర్వాత మిగతా పూజ చేయండి అని అన్నారు. అవును. అది కూడా యాదృక వాడు ముక్కు పట్టుకోమంటాడు, ముక్కు పట్టుకుంటాము, అక్షింతలు ఏమంటే అక్షింతలు ఇస్తాం, దండం పెడతాం. దానిలో ఆంతర్యాన్ని మనం గ్రహించలేదు. గ్రహించట్లే. అప్పటికి వాళ్ళు ఏం చేశారు? మనకు కొంచెం తెలివిగా నెలకొక్కసారి సంకటహర చతుర్దశి వస్తుందిరా బంగారు కొండల్లారా, ఆ రోజన్నా చెయ్యండి అన్నారు. అవును. ఈ రోజు విశేషం తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. వాళ్ళ భూములు అమ్ముడు పోవాలన్నా, హ్మ్. వాళ్ళ మానసికంగా వాళ్ళల్లో స్థిరత్వం రావాలన్నా, హ్మ్. న్యూనతాభావం మనిషిలో పోవాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, అవును. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, చదువు రావాలన్నా సంకటహర చతుర్దశి నాడు మట్టితో వినాయకుడిని చేసి శాస్త్రోక్తంగా, అంటే నీకు ఒక పద్ధతి ఉంటుంది, కరీంనగర్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంది, విజయవాడ వాళ్ళకి వేరే పద్ధతి, ఏ పద్ధతిలో అయినా సరే ఏ పద్ధతి మీకు తెలియకపోతే ఆ! గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండమ్మా. అంతే. దండం పెట్టుకున్నా సరే సాయంత్రము చంద్రుడిని సంధ్యావేళ చుక్కలు చూసి లక్ష్మీ గణపతినో చూసి దండం పెట్టుకొని వస్తే మనకు పూర్తిగా కోరికలు తీరుతాయి. అదే సంకటహర చతుర్దశి. ఉపవాసం ఉండాలంటారు కదమ్మా. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆ. శక్తి మేరకు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకు కుదురుతుంది, కుదరదు. హ్మ్. చేయగలిగిన వాళ్ళు ఉపవాసము అంటే ఏంది? దేవుడికి దగ్గరగా ఉండడము, అంటే ఆయనను తలుచుకొని ఉండడం అనే దాంట్లోనే మనకు ప్రాధాన్యత అవును. ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంతర రహస్యం ఏమిటి? పెద్ద పెద్ద చెవులు ఇచ్చాడు వినాయకుడికి. హ్మ్. ఎందుకు ఇచ్చాడు? మనకు కూడా బుద్ధి పెరగాలని. చిన్న వినాయకుడిని చిన్న శరీరం ఉన్న ఎలకనిచ్చాడు. అంటే శ్రవణము చాలా తొందరగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ఎలకను సూచించారు. తర్వాత ఏమిటి? మనస్సుపై మనకు నియంత్రణ ఉండాలి అనేది. చిన్న శరీరం ఉంటే తొందరగానే ఎక్కువ లావుంటే "ఏయ్ పోయి పోయి తగ్గించుకొని రాపో, నీకు పిల్లలకి పుట్టాలన్నా, వాకింగ్ చేయాలన్నా, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలని తగ్గించుకో." సన్న శరీరం అంటే చిన్న ఎలక. దానికి సూక్ష్మంగా ఏ చిన్న శబ్దమైనా గ్రహించే సూక్ష్మ శక్తి మనలో వస్తుందని. ఓకే. ఓకే. తొండము ఆకారాన్ని సూచించడంలో మన మూలాధార చక్రం కుండలిని ఇలా ఉంటుంది. హ్మ్. అంటే పైనుంచి వెళ్ళినటువంటి ఏదైతే గాలి ఉంటుందో అది కుండలిని ఓపెన్ చేసి మళ్ళీ ఇలా వినాయకుడి రూపంలో ఓంకారంలో ఉంటుంది. అంటే ఓకే. మన మూలాధార చక్రాన్ని వినాయకుడు అని, ఓంకారము అని, ఓం అని జపించాలని చెప్పడంలో ఆంతర రహస్యాలన్నీ ఇవి. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానసిక స్థితి బాగా లేకపోయినా, ఇల్లు అమ్ముడుపోకపోయినా, ప్లాట్లు అమ్ముడుపోకపోయినా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వివాహాలు కావాలన్నా, చదువులకు ఆటంకం కలుగుతుందన్నా భూమితో అనుబంధం ఏర్పరచుకోవాలి. 11 గరికను వేసి అందులో ఆంతర రహస్యాలు 2 చెప్తాను నాన్న. హ్మ్. ఏంటంటే గరికను 11 చేసి 11 మాలలు, అంటే మీ చేతితోటే మీరు 11 వరుసల దారాన్ని పెట్టి 11 ముళ్ళు వేసి వినాయకుడికి వేయాలి. ఏ గుడిలోనన్నా వెళ్ళి వెయ్యొచ్చు. ఓకే. ఏ గుడిలో వేయాలి అనుకోండి, డబ్బుకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ లక్ష్మీ గణపతికి చేయాలి. ఆహా. మామూలుగా వివాహాలు ఇంకే చిన్నవి ఏవన్నా కోరికలుండి తీరాలి, చదువు అది అనుకున్నప్పుడు మామూలు గణపతికి వేయాలి. 11 గరికను తీసుకొని, హ్మ్. గరిక అంటే ఏంది? ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఉన్నది గరిక. అవును. కాబట్టి వినాయకుడికి 11 గరికను ఒక చోట పెట్టి ముడి వేసి 11 అలా అలా 11 వేయాలి. వేసి దేవుడికి వేయాలి. ఓకే. లేదు కొంతమందికి కుజదోషం ఉంటుంది, వివాహాలు జరగవు అంటారు. హ్మ్. అప్పుడు ఏం చేయాలంటే అరటిపండు ఉంటుంది కదమ్మా, అరటిపండుని మామిడి తోరణాలు మనం ఎలా కుచ్చుతామో 11 అరటిపండ్లను ముడివేసి ఆ. సంకటహర చతుర్దశి నాడు వినాయకుడికి వేస్తే కుజదోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓ. భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోయినా, ఏవైనా ఇబ్బందులు ఇలా వచ్చినా ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు ఏమీ మీకు ఓపిక లేదనుకో నాన్న, ఓం గం గణపతే నమః అనుకోండి, ఓం గణపతే నమః అనుకోండి. హ్మ్. సాయంత్రం దాకా మనసులో గణపతిని తలుచుకొని మట్టిలో కాళ్ళు 5 నిమిషాలు పెట్టండి, గరికలో కాళ్ళు 10 నిమిషాలు పెట్టి మా పాపాలన్నీ తొలగిపోయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆ భూతత్వాన్ని మన శరీరంలోకి ఇముడ్చుకొని విశ్వ చైతన్య శక్తిలో నేను మమేకమవుతున్నానని మనస్ఫూర్తిగా, హ్మ్. ఇప్పటిదాకా నేను ఎవరినైనా తప్పుగా భావించి మాట్లాడు. క్రిటిసిజం చేస్తుంటే క్షమించండి, ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించండి. హ్మ్. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. నేను అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్‌ని ఉంటే నన్ను మనం ఎక్కడన్నా క్షమించమని. ఏదోదో హాస్టల్స్‌లో ఎక్కడెక్కడో ఉండి ఏదైనా వస్తువు ఇరగ్గొట్టొస్తాం. అవును. అవి కూడా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని హ్మ్. మొక్కుకుంటే సొంత ఇల్లు వచ్చే అవకాశాలుంటాయి. అంటే భూమిలో తెలిసి కాళ్ళు తెలియక ఏ పెట్టుకొని తప్పు తప్పు చేసినా చేసి కూడా క్షమించమని వేడుకోవాలి.
మట్టిలో కాళ్ళు పెట్టి, గరికలో కాళ్ళు పెట్టి, హ్మ్. హృదయ సమర్పణగా, నమ్మకంతో, ప్రేమతో చేస్తే కోరిక తీరుతుంది. ప్రకృతితో మమేకమై ఉండాలి. తెలిసి తెలియని తప్పులకి సారీ చెప్పుకోవాలి. భగవంతుడి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. అంతే నాన్న. వినాయక సంకటహర చతుర్దశి హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి నెల 11 నెలలు చేస్తే కోరికలు తీరనివని ఉండదని శాస్త్రం చెబుతుంది. కనీసం 9, కనీసం 3 హుహు. ఏవైనా సరే ఆ చతుర్దశి నాడు ఆ విశ్వంలో నుంచి విశ్వ చైతన్య శక్తి హ్మ్. మూలాధార చక్రానికి సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తాయి. ఓకే. అవి యాక్టివేట్ అవుతాయి. అదే హ్మ్. అంతర రహస్యం. మన పెద్దవాళ్ళు చాలా తెలివైనోళ్ళు అంతే. మనలో. ఆ! అది సంగతి. ధన్యవాదాలు. Bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.